నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చేసాను. ఈరోజు డేట్ వచ్చేసి 22 జూలై 2024 అండ్ టైం అయితే ఇప్పుడు 3:30 అవుతుంది. సో నిన్న నైట్ 9 నుంచి ఈరోజు 3:30 వరకు ఏమేమి అప్డేట్స్ ఉన్నాయో అయితే తెలుసుకుందాం. సో ఇది 22nd ఎపిసోడ్ అనమాట. కార్పెంటింగ్ టీం అయితే వచ్చేసింది. వాళ్ళైతే అక్కడ కర్ర వర్క్ అయితే చేస్తారు అనమాట. సో కార్పెంటింగ్ వర్క్స్ ఇంకా వెల్డింగ్ వర్క్స్ గురించి అయితే అప్డేట్ ఇస్తాను. ఈ వ్లాగ్ లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, 22nd ఎపిసోడ్ అనమాట. అండ్ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా నడుస్తున్నాయి. తమ్ముడు హాయ్, నమస్తే, బాగున్నారా? జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం మండపం దగ్గరికి అయితే వెళ్దాం. సో తమ్ముని వాళ్ళు కూడా వచ్చారు. తమ్ముడు నమస్తే. అండ్ తమ్ముని ఛానల్ పేరు వచ్చేసి దిలీప్ వ్లాగ్స్, అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మల్టీ రైడర్. సో మీరు ఏమేమి కంటెంట్ పెడతారు? అన్ని కంటెంట్ ఆల్ ఇన్ వన్ టైప్ అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. కలుస్తూనే ఉందాం. జై శ్రీ గణేష్. థ్యాంక్ యూ. మళ్ళీ వర్షం పడే సూచనలు అయితే ఉన్నాయి. 3:30 నిన్న నేను ఈవినింగ్ వచ్చినప్పుడు చాలా హెవీ రెయిన్ ఉండే. సో ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్టయితే మన నర్సన్న అండ్ టీమ్ వాళ్ళైతే మొన్న వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసారు. సో ఇక్కడ చూసుకోవచ్చు, నిన్నటికి ఈ రోజుకి చాలా తేడా ఉంది. మధ్యలో ఏవైతే కర్రలు ఉన్నాయో ఓన్లీ ఒక 10 feet వరకే ఉండనమాట. సో ఇప్పుడు ఒకసారి జూమ్ చేస్తాను. సో పైనకైతే కర్రలు ఆల్మోస్ట్ ఆల్ ఒక 60% హైట్ వరకు అయితే కర్రలు అయితే కట్టేసారు. ఈ కర్రలు ఎందుకంటే మనకు ఫస్ట్ వచ్చేసి ముంగట తార్పాలిన్ షీట్ వస్తుంది అనమాట. సో దానికి ఒక సపోర్ట్ లెక్క ఉంటుంది. అట్లనే ప్రతి 5 feet కూడా వీళ్ళు పైన ఈ తడకలు అయితే వేస్తారనమాట. సో ఆ తడకలకి సపోర్ట్ గురించి అయితే కర్రలు కడుతున్నారు. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. మన గణేశోత్సవ కమిటీ కూడా ఉందన్నమాట. రాజానా నమస్తే, జై శ్రీ గణేష్. తిన్నారా అన్న? యా. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వర్క్ చూసుకుందాం. ఇక్కడ అన్ని చైలు ఏవైతే ఉండనో 1 by 1 ఈ చైలను వచ్చేసి లోపలికైతే మూవ్ చేసేసుకున్నారు. ఇక్కడ ఒక చైలు అయితే ఉన్నాయి, ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ వెల్డింగ్ వర్క్ అయితే ఏం నడుస్తలేదు, నిన్న నడిచినుండే. అండ్ ప్రస్తుతానికి అయితే మన నాగబాబు అన్న అండ్ టీం అయితే స్వామివారికి సంబంధించిన ఫేస్ వర్క్స్ ఇంకా చేస్తున్నారు. నర్సన్న అండ్ టీం అయితే ఇట్లా పైనకి కర్రలు అయితే షిఫ్ట్ చేస్తారు అనమాట. సో మధ్యలో ఒక 2 రోజులు గ్యాప్ అయితే తీసుకుని ఉండే. అండ్ ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు, ఈ కర్రలు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్వామివారికి సంబంధించిన కాళ్ళు అయితే ఫిక్స్ చేసేసారు. ఇది ఇంకా కొంచెం జర అడ్జస్ట్ చేసి ఇక్కడ పాదాలు కూడా వస్తాయి అనమాట. ఈ కాళ్ళు అయితే నిలబెట్టేసి పైన బొజ్జ చూసుకోవచ్చు. నేను ప్రతిరోజు లేట్ వస్తున్నాను కదా, సో నైట్ వ్యూ అయితే అంత క్లియర్గా వస్తలేదు. సో ఇప్పుడు డే టైంలో వ్యూ చూసుకున్నట్టయితే సో స్వామివారి బొజ్జ అండ్ అట్లనే కాళ్ళు. సో ఇప్పుడు స్వామికి సంబంధించిన తలలు అట్లనే చేయిలు కూడా మనం వెల్డింగ్ చేయాలి అంటే సపోర్ట్ కావాలి. సో ఆ సపోర్ట్ గురించి మన నర్సన్న అండ్ టీం అయితే ప్రస్తుతానికి ఇట్లా సైడ్లలో కూడా మనకు ఒక 45 degrees యాంగిల్లో కట్టలు అయితే కట్టేసుకున్నారు. అండ్ స్వామివారికి ప్యారలల్లో కూడా ముంగట అక్కడ కూడా కర్రలు అయితే కట్టుకుంటున్నారు. సో ప్రస్తుతానికి ఇక్కడ ఇద్దరు అన్న వాళ్ళు అయితే మెల్లమెల్లంగా కర్రలు అనేది పైనకి వాళ్ళకైతే అందిస్తారు అనమాట. సో ఒక్కసారి జూమ్ చేస్తా. నిన్న మనం టెంపుల్లో చూసినాం కదా, ఏవైతే గోతాడులు ఉంటాయో ఇవే తాడులు. సో ఈ తాడులు ఇట్లా రౌండ్గా అయితే వీళ్ళు సెట్ చేసుకొని పైన అక్కడ కట్టేసుకుంటారు అనమాట ఇక్కడ. సో అక్కడైతే ఆ తాడులు మీరైతే చూసుకోవచ్చు. సో 1 by 1 కర్రలు అనేది మీదికి షిఫ్ట్ అవుతున్నాయి. నాకు తెలిసినంత వరకు ఈరోజు కంప్లీట్ కర్రలు ఏదైతే మనకు తడకల గురించి ఉంటుందో అవన్నీ అయితే కట్టేస్తారు. సో మన రాజన్న కూడా వర్క్స్ అయితే అన్ని కోఆర్డినేట్ చేస్తున్నాడు. ఇంకా లోపలికైతే వెళ్దాం. సో లోపల స్వామివారికి సంబంధించిన మెయిన్ తల ఏదైతే ఉందో ఆ తలకు సంబంధించిన కిరీటం వర్క్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్. సో ఈ సైడ్ మండపాలలో వచ్చే ఫేసెస్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, చూసుకోవచ్చు. మామూలుగా వినాయకునికి అయితే తొండం వస్తుంది, బట్ ఇక్కడ తొండం లేదు, జస్ట్ ముక్కు ఉందన్నమాట, ఓన్లీ ముక్కుయే. సో ఈ సైడ్ ఫేసెస్ అనమాట. ఇది కూడా మనకు సైడ్ మండపంలో వచ్చే ఫేస్, వైడ్ యాంగిల్లో చూపిస్తా. ఇది సైడ్ మండపంలో వచ్చే ఫేస్, ఇది కూడా సైడ్ మండపంలో వచ్చే ఫేసే. అండ్ ఇక్కడ కూడా సేమ్ అంతే, సైడ్ మండపంలో వచ్చే ఫేసే. సో ఇది కూడా సైడ్ మండపం. సో మనకు టోటల్ ఒక సైడ్ మండపంలో 2 విగ్రహాలు అయితే వస్తాయి. యాక్చువల్గా అయితే ఇంకా చాలా వస్తాయి, బట్ అది తర్వాత అయితే రివీల్ చేస్తారు మన గణేశోత్సవ కమిటీ వాళ్ళు. స్వామివారి మెయిన్ తల ఏదైతే ఉందో తలకి కిరీటం దగ్గర కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ వర్క్ అయితే జరిగింది ఇక్కడ. సో భయ వాళ్ళు అయితే వెల్డింగ్ చేస్తారు ఇక్కడ. మన పండన్న చాలా హార్డ్ వర్కింగ్ అనమాట. సో ఇవి అన్ని కిరీటాలే. అండ్ ప్రస్తుతానికి అయితే వాళ్ళు కావాల్సిన సైజులో ఇట్లా కటింగ్ అయితే చేసుకొని వెల్డింగ్ అయితే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా మొత్తానికి ఏంటంటే మన కార్పెంటింగ్ టీం వచ్చేసి తడకలు అయితే కడుతున్నారు అనమాట. అండ్ వెల్డింగ్ వాళ్ళు అయితే ఫేస్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇక్కడ నాగబాబు అన్న ఇది ఒక కొత్త మిషన్ సంథింగ్ ఏదో రిపేర్ వచ్చింది చేస్తున్నారు. తర్వాత మన
రాజేంద్రన్ సార్ తను కూడా తర్వాత మాట్లాడదాం. సార్ నమస్తే. ఇది ఫ్రెండ్స్ మన ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ దగ్గర నుంచి అప్డేట్. మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. మంచి మంచి గణేష్ మేకింగ్ బ్లాగ్స్ అయితే మన ఛానల్ వస్తాయి. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్.